ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులమైన మనము యేసుక్రీస్తు ప్రభును దేవునిగా, రక్షకునిగా అంగీకరించిన మనము కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, లోకంలో ఒక తాగుబోతు ఉదయం లేస్తే రాత్రి వరకు ధ్యాస ఉన్నంత సేపు తాగుతూనే ఉంటాడు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేసి తాగుతూ ఉంటాడు. ఎలాగైనా ఆ రోజు తాగి తన జీవితాన్ని గడుపుకుంటాడు. కనుక ఆ తాగుబోతు ఎలా అయితే తాగలేకుండా ఉండలేకపోతున్నాడో, క్రైస్తవులమైన మనం కూడా ప్రార్థన చేయలేకపోతే మేము బ్రతకలేమన్నట్టు మనం జీవించాలి. అందుకే ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ప్రార్థన ఆత్మను మనం అడగాలి. ప్రార్థన చేయటకు సహాయం మనం అడగాలి. ప్రార్థనలో మనల్ని బలపరచు ప్రభువా అని మనం అడగాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని అడిగింది అనుగ్రహిస్తాడు. అందుకే యాకోబు దేవునితో పెనుగులాడాడు. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేసి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. యాకోబు పేరునే మార్చేశాడు ఇశ్రాయేలుగా. అందుకే ప్రార్థన చేయడం నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే. దేవుని నుండి మనం సహాయం పొందాలంటే ఒకే ఒక మార్గం, అది ప్రార్థనే. ప్రార్థన చేయకపోతే దేవుని నుండి ఎటువంటి సహాయం కూడా మనకు కలగదు. చాలామంది ప్రార్థన మానేసి కూర్చుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో ఎటువంటి సహాయం కూడా దేవుని నుండి వారికి కలగదు. వారు ప్రార్థించలేని బలహీనతలో ఉన్నారు చాలామంది. ప్రార్థన అంటే నిప్పుల మీద నడిచినట్టు ఉంది. ప్రార్థన అంటే నెత్తి మీద ఏదో ఒక పెద్ద బండరాయి వెత్తుకొని ప్రయాణం చేసినట్టు ఉంటుంది. చూడండి, తాగుబోతూ ఒకటే రోజు తాగుబోతాడు కాదండి. ఇవాళ కొంచెం, రేపు కొంచెం, రేపు కొంచెం అట్లా